మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారు ఇలా అనేకంటే భారతరత్న అవార్డీ, వన్ ఆఫ్ ద బెస్ట్ వోకలిస్ట్, ప్రైడ్ టు అవర్ నేషన్ అని చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. భారతరత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి కళాకారిణి ఆమెనే మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు మనం భజగోవిందం అనే పాట అయితే ఎన్ని వందల వేల సార్లు వినుంటామో కదా. ఎంతోమంది సుప్రభాత సేవలో భాగంగా శుభోదయం అవ్వగానే భజగోవిందం పాట, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఆలాపించినటువంటి అద్భుతమైన పాటలను మనం వింటూనే ఉంటాము. ఈరోజు నేను బెంగళూరులో ఉన్న వారి ముని మనవరాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సౌందర్య, ఐశ్వర్య వీరిద్దరూ కూడా సంగీత విద్వాంసులనే చెప్పొచ్చు. ఆమె ఆశీర్వాదంతో దీపావళి నాడు నేను టీవీ షోకి ఈ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కల్కి సదాశివం గారితో కలిసి ఉన్న ఫోటో అది. సో ఈ దీపావళి రోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక విధంగా చెప్పాలి అంటే ఎంతోమంది లైఫ్లో మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్కి ఒక లైట్ మనం వెలిగిస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది. అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మీరంతా ఆ ఇంటర్వ్యూని వనితా టీవీలో వాచ్ చేయొచ్చు. అండ్ ఇదే వీడియోలో భాగంగా నేను మీకు సితారా, మృదంగం, ఫిడెల్, పాతకాలం వైలన్, వీణ ఇలాంటి అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ని చూపించడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మనవరాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వారికి వచ్చిన అవార్డ్స్, వారు చేసిన కచేరీ తాలూకా ఫోటోగ్రాఫ్స్ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనగానే మనం ఆమె ఆ టైంలో ఏం వాడేవారు, 1916లో జన్మించారు, 2004లో మరణం చెందారు. ఆ తర్వాత కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆ లెగసీని క్యారీ చేస్తూ ఉన్నారు. మ్యూజియంగా ఏర్పాటు చేసి అమ్మ వాడినటువంటి పట్టు చీరలు, అలాగే వాడినటువంటి రేడియోలు ఇవన్నీ కూడా వారికి ముందుకి మన అందరికీ కూడా ఈరోజు డిస్ప్లేలో భాగంగా చూపించడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అమ్మాయి రాధా విశ్వనాథన్ గారు కూడా ఒక అద్భుతమైన గాయని అని చెప్పొచ్చు. ప్రతి కచేరీలో ఆమెతో కలిసి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కలిసి రాధా గారు కూడా ఉండేవారు. ఈ లెగసీని క్యారీ చేస్తూ ఉన్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్. అద్భుతం కదా.